పొంగులేటిని కాస్త భూమిలేటిని, పొంగులేటిని కాస్త కబ్జాలూటిని అనుకుంటూ నానా రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అతన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అసలు పొంగిలేటి కథ ఏంది, అసలు నిజంగానే కబ్జాలు చేస్తూ ఉన్నాడు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి భూములపైన కన్నేస్తూ ఉన్నాడు. అందులోనూ ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొంగిలేటి గారికి 600 కోట్ల విషయంలో వాటాల లెక్కింపులో చెడిందన్న విషయం బాగా వైరల్ అవుతూ ఉంది. ఇదే టైంలో రేవంత్ రెడ్డి గారి కథ చూసుకుంటే తాను చెప్పినట్టుగానే పొంగిలేటి కబ్జాలు చేసుకుంటా ఉన్నాడు. నాదర్గుల ఆ ఏరియాల్లో భూముల వైపు కూడా పొంగిలేటి గారు కన్నేయడం, దానిపైన హరీష్ రావు గారు మాట్లాడడం, ఇదంతా చూసి అడ్డగోలుగా దొరికిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ పొంగిలేటి గారు అడ్డంగా బుక్ అయిపోయారు. ఒకసారిగా ఆ విషయాన్ని ఒకసారి చూసుకుందాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు మంచి చేకూరే పాలన అనుకున్నాం కదా. ఇక కాంగ్రెస్ పార్టీ అంత దరిద్రమైన పార్టీ ఇక జన్మలో ఉండదు, రాదు కూడా. ఈ కథను మీరే చూసుకోండి మిత్రులారా. అవును, గుమస్తాలమే తెలంగాణ ప్రజలకు అవినీతి తలపై వేలాడే అక్షరాయుధం. నాదర్గుల్ భూముల అక్రమాలపై మంత్రి పొంగిలేటి చిందులు, అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా అబద్ధాలు, ఆరోపణలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ పై అసంబద్ధ వ్యాఖ్యలు, దుర్భాషలు. భూదందాను బయట పెట్టిన నమస్తే తెలంగాణపై అసహనం. బీఆర్ఎస్ పై బురజల్లే యత్నంలో బుక్ అయిన రెవెన్యూ మంత్రి. 2006లో నాటి కాంగ్రెస్ పాలనలోనే అక్కడ మొదలైన రిజిస్ట్రేషన్లు, బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని అసత్యారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వారానికే తెరపైకి ఏజీపీఏ హోల్డర్ కరీం 11వ రోజే వందలాది మంది పోలీసులతో ఆ భూములు స్వాధీనం. కేసీఆర్ ప్రభుత్వ న్యాయ పోరాటాన్నే నేటికి కొనసాగిస్తున్న సర్కార్. బోర్డుల మాయాజాలంలో మంత్రి కుటుంబ దందాల బట్టబయలు. భూముల వ్యవహారంలో బయటపడిన వ్యాపార భాగస్వామ్యాలు. కోహినూర్, శిల్ప, ఎక్స్క్యూర్ ఒకే గూటి కంపెనీలే అన్ని బయటపెట్టిన నమస్తే తెలంగాణ. అందుకే పొంగిలేటి గింగిరాయి. వాస్తవాలు దాచిపెట్టి అవాకులు చివాకులు, అడ్డగోలు కూతలు, డైవర్షన్కే మేఘాతో తెర వెనుక ఒప్పందాలంటూ తప్పుడు మాటలు. గజ్జి కుక్కలు, అడవి పందులు, గాడిదలు అంటూ తీవ్ర అసహన భాష. తనపై ఆరోపణలను పక్కకు నెట్టేందుకు మిగతా మంత్రులపై బూద జల్లుతున్న వ్యవహారం. ఇక మేఘాతో పొత్తులు, బీఆర్ఎస్ పై కత్తులు. తనపై ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక ఎదురుదాడికి దిగుతున్న మంత్రి పొంగిలేటి. కంపెనీతో అంటకాగుతున్నది కాంగ్రెస్ సర్కారే. పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లింపులు. కొడంగల్ లిఫ్ట్ పనులు మెగా రాఘవకే. ఇరిగేషన్లో బిల్లులన్నీ ఆ 2 కంపెనీలకే. పదవి నుంచి దిగిపో, ఆయన పొంగిలేటి కాదు ముమ్మాటికి పక్కలూటి. అబ్బా భలే పెడుతుర్రా పేరు వీళ్ళు. ఏమంటాడు ఆయన, పొంగిలేటి కాదు ముమ్మాటికి పక్కా లూటి అట. మంత్రి మైనింగ్ అక్రమాలను నిరూపిస్తాం సిద్ధమా, సవాళ్లు స్వీకరించు లేదంటే రాజీనామా చేయి. బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్, కేపీ వివేకానంద్ ఇక మామూలు ఫైర్ కాలేదబ్బా. దెబ్బకు నీళ్లు తాగిర్రు. ఎవరు? పొంగిలేటి గారు. ఏం చేయాలని అర్థం కాక నీళ్లు తాగిర్రు. ఇంతకు ముందే నీ సంగతి ఏందో చూస్తా అనుకుంటూ రేవంత్ రెడ్డికి, పొంగిలేటికి 600 కోట్ల విషయంలో చెడిందని చెప్పుకున్నాం కదా. ఆ చెడిన విషయంలో పొంగిలేటికి మదిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇటు నా పదవి ఊస్ట్ అయ్యేటట్టుంది, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా యొక్క అవినీతి అక్రమాన్ని బయటపెట్టి నన్ను ఆగం చేస్తూ ఉన్నారు అనుకుంటూ ఆ యొక్క పొంగిలేటి గారు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ నానా రకాలుగా చేస్తూ ఉన్నాడు. అయితే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? మీరు అనవసరంగా లేనిపోని విషయంలో తలదూరుస్తూ ఉన్నారు, కబ్జాలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డిని తొందరలోనే దింపేయబోతున్నాం, అందులో పొంగిలేటి గారిని కూడా దింపేయబోతున్నాం. వీరి వల్ల పార్టీకి బాగా డ్యామేజ్ జరుగుతూ ఉంది, మామూలుగా కాదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటి వరకు స్టిల్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళైతే ఉండరు. ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ వ్యవస్థని సర్వం కూని చేసుకుంటూ ఉన్న భూముల్ని కాస్త కబ్జాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా. ఆ ఎల్ఎన్టీ సంస్థకు భూములు ఇచ్చే బదులు అగ్గోకు ₹1 కూడా భూములు అమ్మేస్తే బాగుంటుంది, లాభం వస్తుంది అనుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయి. అదే విషయాన్ని పట్టుకొని ఇటు పొంగిలేటి కూడా కబ్జాలు చేసే విషయాన్ని చూసుకుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ముక్కి మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే అతను పొంగిలేటి కాదు పక్కా లూటి అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కథ నొక్కడం కూడా జరిగింది. ఈ రోజు ఆయన ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టారే కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ బై మిస్టేక్లు అధికారంలోకి వస్తే అక్కడ మొదలుగా చేరిపోయేది రేవంత్ రెడ్డి, 2వ స్థానంలో ఉండేది మాత్రము పొంగిలేటి గారు మాత్రమే. ఎందుకంటే ఆయన కబ్జాలు చేసిన వ్యవహారాలు చూసుకుంటే ప్రభుత్వ భూముల్ని మొత్తం అమ్ముకునే కార్యక్రమాలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నాదురుగుల ఆ ఏరియాల్లో భూముల్ని కబ్జాలు చేసే ప్రయత్నాలు గిన్ని తీరుగా
హింసకు తెరలేపుతా ఉన్నారు పొంగిరెడ్డి గారు. అందుకనే నువ్వు దిగిపోవడే బెటర్ అనుకుంటూ అధిష్టానం చెప్పడంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వారు కూడా తేల్చి చెప్పడం జరిగింది.